ఐపీఎల్ 2024లో భాగంగా కోల్కతా రాజస్థాన్ జట్ల మధ్య నిన్న గౌహతిలో జరగాల్సినటువంటి చివరి లీగ్ మ్యాచ్ వర్షం వల్ల ఒక్క బంతి కూడా పడకుండానే పూర్తిగా రద్దయింది. ఈ వర్షం ఎస్ఆర్హెచ్ అభిమానులకు హర్షం కలిగిస్తే రాజస్థాన్కు ఖేదాన్ని మిగిల్చింది. ఎందుకంటే ఈ మ్యాచ్ రద్దు కావడంతో ఒక్క పాయింట్ మాత్రమే పొందిన రాజస్థాన్ మొత్తం 17 పాయింట్లతో ఎస్ఆర్హెచ్తో సమానంగా నిలిచింది. అయితే మెరుగైన నెట్ రన్ రేటు కలిగినటువంటి ఎస్ఆర్హెచ్ 2వ స్థానంలోనే నిలవగా రాజస్థాన్ 3వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నిన్న ఆదివారం నాడు జరిగినటువంటి తొలి మ్యాచ్లో పంజాబ్పై హైదరాబాద్ ఘన విజయం సాధించడంతో ఎస్ఆర్హెచ్ అభిమానుల దృష్టి కేకేఆర్ రాజస్థాన్ జట్ల మధ్య జరిగేటటువంటి ఈ మ్యాచ్ పైన పడింది. ఎందుకంటే ఈ మ్యాచ్లో రాజస్థాన్ ఒకవేళ ఓడిపోతే ఎస్ఆర్హెచ్ పాయింట్ల పట్టికలో 2వ స్థానంలోనే నిలుస్తుంది. ఒకవేళ కేకేఆర్ పైన రాజస్థాన్ గెలిస్తే రాజస్థాన్ 2వ స్థానానికి చేరుతుంది. అప్పుడు ఎస్ఆర్హెచ్ 3వ స్థానానికి పడిపోతుంది. సో ఈ మ్యాచ్లో కేకేఆర్ గెలవాలని, రాజస్థాన్ ఓడిపోవాలని ఎస్ఆర్హెచ్ అభిమానులు గట్టిగా కోరుకున్నారు. పాయింట్ల పట్టికలో తొలి 2 స్థానాలలో నిలిచిన జట్లకు ఫైనల్స్కు చేరడానికి 2 అవకాశాలు ఉంటాయన్న సంగతి మనకు తెలిసిందే. మొదట వర్షం కారణంగా ఈ మ్యాచ్ టాస్ ఆలస్యమైంది. రాత్రి 8:30 లోపు వర్షం ఆగితే పూర్తి మ్యాచ్ జరిగే అవకాశం ఉండేది. కానీ వరుణుడు కరుణించకపోవడంతో పిచ్తో పాటు మైదానాన్ని కవర్లతోటి కప్పి ఉంచారు. వర్షం తగ్గడంతో రాత్రి 10:25 ఎంపైర్లు పిచ్ను పరిశీలించి ఇన్నింగ్స్కు 7 ఓవర్ల చొప్పున మ్యాచ్ను నిర్వహించాలని నిర్ణయించారు. కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కాసేపటికే ఆట మొదలవుతుందనగా మళ్ళీ వర్షం మొదలైంది. దీంతో మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ఎంపైర్లు ప్రకటించారు. ఈ మ్యాచ్ రద్దు కావడంతో కోల్కతాకు, రాజస్థాన్కు చెరొక పాయింట్ లభించింది. దీంతో కోల్కతా పాయింట్ల పట్టికలో మొత్తం 20 పాయింట్లు సంపాదించి అగ్రస్థానంలోనే కొనసాగగా రాజస్థాన్ పాయింట్ల సంఖ్య 16 నుంచి 17కు పెరిగింది. దీంతో హైదరాబాదు మరియు రాజస్థాన్ ఈ 2 జట్ల యొక్క పాయింట్ల సంఖ్య సమానంగా నిలిచింది. అంటే ఈ 2 జట్లు కూడా 17 పాయింట్లు సాధించాయి. అయితే మెరుగైన నెట్ రన్ రేటు ఉన్నటువంటి హైదరాబాద్ యొక్క నెట్ రన్ రేటు 0.414గా ఉంటే రాజస్థాన్ యొక్క నెట్ రన్ రేటు 0.273గా ఉంది. దీంతో మెరుగైన నెట్ రన్ రేటు ఉన్నటువంటి హైదరాబాదు 2వ స్థానంలో నిలవగా రాజస్థాను 3వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక 14 పాయింట్లు సాధించినటువంటి ఆర్సీబీ ఇదివరకే ప్లేఆఫ్స్కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. అయితే రాజస్థాన్ను మాత్రము దురదృష్టం వెంటాడుతుందని చెప్పాలి. ఎందుకంటే ఒక దశలో తొలి 9 మ్యాచ్లలో 8 మ్యాచ్ల్లో విజయం సాధించినటువంటి రాజస్థాను ఈ టోర్నీలో చాలా కాలం పాటు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే కొనసాగింది. కానీ చివరి 4 మ్యాచ్లలో ఓడిపోయి ఆ తర్వాత ఈ మ్యాచ్ కూడా రద్దు కావడంతో చివరి 5 మ్యాచ్లలో విజయం అనేది లేనటువంటి రాజస్థాను మరి ప్లేఆఫ్స్ ముందు ఒక రకంగా ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే చివరి 5 మ్యాచ్లలో రాజస్థాన్కు విజయం దక్కలేదు. 4 మ్యాచ్లలో ఓడిపోయింది, 1 మ్యాచ్ రద్దయింది. టోర్నీ ఆరంభం నుంచి తిరుగులేని ఆధిపత్యం వహించినటువంటి రాజస్థాన్ జట్టు టోర్నీ ముగిసే నాటికి చివరిలో వరుస ఓటములతోటి సతమతమవడం అనేది కొంత ఆందోళన కలిగించేటటువంటి అంశమే. మరి ప్లేఆఫ్స్లో కూడా 1 మ్యాచ్లో ఓడిపోయినా రాజస్థాన్ ఇంటి ముఖం పట్టడం ఖాయం. సో అది ఆ రాజస్థాన్కి కొంత బ్యాడ్ న్యూస్. ఒకవేళ 2వ స్థానంలో నిలిస్తే కనీసము మరొక మ్యాచ్లో అయినా అవకాశం ఉండేది ఫైనల్స్కు చేరడానికి. ఇప్పుడు ఎలిమినేటర్ మ్యాచ్లో ఒకవేళ రాజస్థాన్ ఓడిపోతే మాత్రము ఇంటి ముఖం పట్టడం ఖాయం. ఇక ఈ మ్యాచ్ తర్వాత ఐపీఎల్ 2024 సీజన్లో ఫైనల్ పాయింట్స్ పట్టిక ఒకసారి చూసినట్టయితే, అంటే లీగ్ దశ మ్యాచ్లు ముగిసిన తర్వాత ఫైనల్గా పాయింట్ల పట్టికను ఒకసారి పరిశీలించినట్లయితే కోల్కతా తన అగ్రస్థానాన్ని నిలుపుకుంది. మొత్తం 14 మ్యాచ్లు ఆడినటువంటి కోల్కతా నైట్ రైడర్స్ 9 గెలుపులు 3 ఓటములతోటి మరి 20 పాయింట్లు సాధించింది. అయితే కోల్కతా ఆడినటువంటి 2 మ్యాచ్లు రద్దయినాయి. 2 మ్యాచ్లతోటి 2 పాయింట్లు లభించినాయి. మొత్తంగా కోల్కతా యొక్క నెట్ రన్ రేటు కూడా అద్భుతంగా ఉంది. +1.428గా ఉంది. సో ఆ విధంగా తిరుగులేని ఆధిపత్యంతో కోల్కతా నైట్ రైడర్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగింది. ఇక ప్రస్తుతము ఆ పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో ఉన్నటువంటి హైదరాబాదు 14 మ్యాచ్లలో 8 మ్యాచ్లలో గెలిచి 5 మ్యాచ్లలో ఓడిపోయి 1 మ్యాచ్ రద్దు కావడంతో మొత్తం 17 పాయింట్లు సాధించినటువంటి సన్ రైజర్స్ హైదరాబాదు పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో నిలిచింది. సన్ రైజర్స్ హైదరాబాద్ యొక్క నెట్ రన్ రేట్ కూడా 0.414గా ఉంది. ఇక పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో నిలిచినటువంటి రాజస్థాను మొత్తం 14 మ్యాచ్లు ఆడి 8 మ్యాచ్లలో విజయము, 5 మ్యాచ్లలో పరాజయము, 1 మ్యాచ్ రద్దు కావడంతో మొత్తం 17 పాయింట్లు సాధించినటువంటి రాజస్థాను హైదరాబాద్తో సమానంగా నిలిచింది. చూడండి, హైదరాబాదు రాజస్థాన్ అంటే ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ జట్ల యొక్క
ప్రస్థానము ఒకే విధంగా ఉంది. 2 జట్లు కూడా 14 మ్యాచ్లు ఆడాయి, 8 విజయాలు సాధించాయి, 5 మ్యాచ్లలో ఓడిపోయినాయి. 2 జట్లు కూడా తమ ఆడినటువంటి ఒక మ్యాచ్ రద్దయింది. దీంతో 2 జట్లకు 17 పాయింట్లు వచ్చినాయి. అయితే మెరుగైనటువంటి నెట్ రన్ రేటు వల్ల హైదరాబాద్ 2వ స్థానంలో, రాజస్థాన్ 3వ స్థానంలో ఉంది. రాజస్థాన్ యొక్క నెట్ రన్ రేటు 0.273గా ఉంది. ఇక బెంగళూరు ఈ టోర్నీ ఆరంభంలో వరుస పరాజయాలతోటి సతమతమైపోయి దాదాపు ఈ టోర్నీ సగం దశకు వచ్చేసరికే దాదాపుగా బెంగళూరు ఇక ఇంటికి పోయినట్లు అనిపించింది. అలాంటి బెంగళూరు ఆ తర్వాత 2వ అంచెలో అద్భుతంగా కోలుకొని వరుస విజయాలతోటి మరి ప్లే ఆఫ్స్కి అర్హత సాధించింది. బెంగళూరు మొత్తం 14 మ్యాచ్లు ఆడి 7 విజయాలు 7 పరాజయాలు, అంటే సమానంగా గెలుపోటములు సమానంగా ఉన్నాయి బెంగళూరుది. సో 7 విజయాలు 7 పరాజయాలతోటి 14 పాయింట్లు సాధించి మరి 4వ జట్టుగా ప్లే ఆఫ్స్కి అర్హత సాధించడం జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్లే ఆఫ్స్కు చేరడానికి 4వ జట్టు ఏది అనే విషయం పైన బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, లక్నో ఈ 4 జట్ల మధ్య పోటాపోటీ జరిగింది. వాస్తవానికి ఈ 4 జట్లు కూడా సమానమైనటువంటి పాయింట్లే సాధించాయి. ఈ 4 జట్లు సగం విజయాలు సగం పరాజయాలు, అంటే 7 మ్యాచ్లలో గెలిస్తే 7 మ్యాచ్లలో ఓడిపోయి సమానమైనటువంటి స్థితిలోనే నిలిచాయి. కానీ మెరుగైన నెట్ రన్ రేటు ఉన్నటువంటి బెంగళూరు మాత్రమే ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. బెంగళూరు యొక్క నెట్ రన్ రేటు 0.459గా ఉంది. సో అంటే ఒక రకంగా రాజస్థాన్ కంటే కూడా 2వ స్థానంలో ఉన్నటువంటి హైదరాబాద్ కంటే కూడా బెంగళూరు యొక్క నెట్ రన్ రేటు చాలా మెరుగ్గా ఉంది. మొదట్లో బెంగళూరు యొక్క నెట్ రన్ రేటు చాలా వరస్ట్గా ఉండే, మైనస్లో ఉండే. కానీ ఆ తర్వాత వరుసగా 6 విజయాలతోటి అటు పాయింట్ల సంఖ్యను పెంచుకోవడమే కాకుండా ఇటు నెట్ రన్ రేటు కూడా మెరుగుపరుచుకొని ఒక అద్భుతాన్ని సాధించి బెంగళూరు ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. ఇక ఆ తర్వాత 5వ స్థానంలో చెన్నై, 6వ స్థానంలో ఢిల్లీ, 7వ స్థానంలో ఉన్నటువంటి లక్నో కూడా 14 పాయింట్లే సాధించినప్పటికీ నెట్ రన్ రేట్లో వెనుకబడటం వల్ల అవి ప్లే ఆఫ్స్కి అర్హత సాధించలేకపోయినాయి. ఆ తర్వాత 8వ స్థానంలో ఉన్నటువంటి గుజరాత్ 14 మ్యాచ్లు ఆడి 5 గెలుపు 7 ఓటమి, 2 రద్దు కావడంతో మొత్తం 12 పాయింట్లు సాధించి నెట్ రన్ రేట్ కూడా -1లో ఉంది. అంటే ఈ టోర్నీలో వరస్ట్ నెట్ రన్ రేట్ అంటే గుజరాతే, -1.063గా ఉంది. సో ఆ విధంగా గుజరాత్ 12 పాయింట్లు సాధించి 8వ స్థానంలో ఉంటే, పంజాబ్ 14 మ్యాచ్లలో 5 విజయాలు 9 పరాజయాలతోటి 10 పాయింట్లు సాధించి 9వ స్థానంలో ఉండగా, ఇక ఈ సీజన్లో చివరి స్థానంలో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది ముంబై ఇండియన్స్. మొత్తం 14 మ్యాచ్లు ఆడినటువంటి ముంబై ఇండియన్స్ 4 విజయాలు 10 పరాజయాలతోటి కేవలం 8 పాయింట్లు మాత్రమే సాధించి ఈ టోర్నీని ఒక రకంగా చాలా బ్యాడ్ సిచ్యువేషన్లో ముగించింది ముంబై ఎన్నో ఆశలతోటి రోహిత్ శర్మను కెప్టెన్గా మార్చి హార్దిక్ పాండ్యాను కొత్త కెప్టెన్గా తీసుకువచ్చి దాని మీద అనేక రకాలైనటువంటి వివాదాలు చెలరేగినప్పటికీ చివరికి ఈ టోర్నీలో ముంబైకి ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్గా మిగిలిందని చెప్పాలి. అట్టడుగున నిలిచింది ముంబై. ఇక కేకేఆర్, ఆర్ఆర్ జట్ల మధ్య నిన్న ఆదివారం జరగాల్సినటువంటి చివరి లీగ్ మ్యాచ్ రద్దు కావడంతో ఐపీఎల్ 2024 సీజన్లో లీగ్ మ్యాచ్లు మొత్తం ముగిసినాయి. ఇక ప్లే ఆఫ్స్ రేసు మే 21 నుంచి, అంటే రేపటి నుంచి ప్రారంభం కానుంది. మే 21న జరిగేటటువంటి తొలి క్వాలిఫైర్ మ్యాచ్లలో పాయింట్ల పట్టికలో తొలి 2 స్థానాలలో నిలిచినటువంటి కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాదు తలపడనున్నాయి. దీన్ని క్వాలిఫైర్ 1 మ్యాచ్ అంటారు. ఈ మ్యాచ్లో ఏ జట్టు అయితే విజయం సాధిస్తుందో ఆ జట్టు నేరుగా ఫైనల్స్కు చేరుతుంది. ఓడిపోయినటువంటి జట్టుకి మరొక అవకాశం ఉంటుంది, అది క్వాలిఫైర్ 2 మ్యాచ్ ఆడవలసి ఉంటుంది. సో మే 22న జరిగేటటువంటి ఎలిమినేటర్ మ్యాచ్, అంటే ఎల్లుండి జరిగేటటువంటి ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ తోటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఢీకొంటుంది. సో ఈ ఎలిమినేటర్ మ్యాచ్లో ఓడిపోయిన జట్టు ఇంటికి పోతుంది. గెలిచిన జట్టు క్వాలిఫైర్ 2 మ్యాచ్ ఆడవలసి ఉంటుంది. ఈ క్వాలిఫైర్ 2లో గెలిచినటువంటి జట్టు ఫైనల్కి చేరుతుంది. సో మే 26న ఫైనల్ మ్యాచ్ చెన్నైలో జరగనుంది. క్వాలిఫైర్ 1 మ్యాచ్, ఎలిమినేటర్ మ్యాచ్, ఈ 2 మ్యాచ్లు గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా జరగనున్నాయి. ఆ తర్వాత క్వాలిఫైర్ 2 ఫైనల్ మ్యాచ్, ఈ 2 మ్యాచ్లు కూడా చెన్నైలోని చపాక్ మైదానంలో జరుగుతాయి. అంటే ఈ 4 మ్యాచ్లు 2 మైదానాలలో జరుగుతాయి. అటు గుజరాత్లోని అహ్మదాబాదు, ఆ తర్వాత చెన్నైలోని చపాక్ వేదికగా ఈ 4 మ్యాచ్లు జరగనున్నాయి.